హాయ్ అండి. నేనైతే నిన్న నైట్ అయితే ఇలా వెళ్తుంటే చాలామంది టవల్స్ అవి కప్పుకొని చాలా చలికి ఇబ్బంది పడుతున్నారు. అది నేను చూసి నా వంతు సహాయంగా దుప్పట్లయితే కొనేసి పంచాలని చెప్పేసి నేను దుప్పట్లు తీసుకొని వచ్చానండి. వాళ్ళ దగ్గరికెళ్ళి నేనైతే 2, 3 షార్ట్స్ అయితే ఇన్‌స్టాలో పెట్టానండి. అది చూసి ఏంటి సింపతి కోసమా అది ఇది అంటున్నారు. పోన్లేండి సింపతి అనే అనుకోండి. సింపతి కోసమైనా సరే నేను ఇలా చేయాలని చెప్పేసి ఆ థాట్ అయినా నాకొచ్చింది. మీరేం చేస్తున్నారు మరి? మీకు ఆ సింపతి కావాలనుకుంటే మీరు కూడా చేయొచ్చు కదా! చేసినోళ్ళ మీద పడి ఆడడం ఎందుకు? మనకది చేత కాదు. మనం చేయలేము. పక్కనోళ్ళు చేస్తుంటే ఏదో ఒకటి అనడం మనకు అలవాటయిపోయింది. ఏంటో ఇది నేను అన్న వాళ్ళకి చెప్తున్నానండి. ప్రతి ఒక్కరు తీసుకోవద్దు ప్లీజ్. అర్థం చేసుకోండి. ఎందుకులెండి మీలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల టైం వేస్ట్. నేను కూడా ఇప్పుడు అలాగే ఉంటది. మీకు నాకు తేడా ఏముంటుంది కానీ అది. వీళ్ళకైతే దుప్పట్లు పంచేసాం మనం. ఇంకా ఎక్కడున్నారో చూడాలి. వీళ్ళు మనతో ఏదో మాట్లాడుతానన్నారు. ఒకసారి వినండి మీరు కూడా. చేస్తామండి ఎప్పుడంటే లేకపోతే అడుగుతుంటాము. ఎప్పుడైనా చెప్పి మాకు అది సాయం చేస్తూ ఉంటుంది. ఈ అబ్బాయి మాకు దుప్పటిస్తుంది. అలా ఎవరో చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు మా అలాంటి మేము సెంటర్లో లేబర్ పని చేస్తూ ఉంటాయి. మధ్యన వర్కులు లేవు మాకు. వర్కులు లేకపోతే ఇబ్బంది పడిపోయి ఇలాగ పడుకోవడం, ఇంటికి వెళ్ళడానికి కూడా ఉండలేదు మన దానివల్ల. ఇది ప్రాబ్లం. ఎవరు తెచ్చితే తినటం లేవలేదు. అక్కడ శారదా బ్రిడ్జ్ దగ్గర అయిపోయిన తర్వాత అయితే మనం బైపాస్ ఫ్లైఓవర్ కిందకి అయితే వచ్చామండి. ఇక్కడ కూడా అయిపోయింది. ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఈ తాతగారు చూసారండి. అంటే ఆ పంచ ఎంత అని చలి కాస్తుంది. నార్మల్ పంచ అనేది చాలా డెలికేటెడ్గా ఉంటుందన్నమాట. అలాంటిది చూసారు కదా ఎంత కష్టపడుతున్నారు. సిగ్నల్ దగ్గర వెళ్ళిపోయే వెహికల్స్ ఆపి అమౌంట్ అడుగుతున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ సిగ్నల్ పడినప్పుడు వెళ్తున్నారు. సో నేనైతే వెళ్ళి తాతగారికి కూడా ఒక దుప్పటి అయితే ఇచ్చాను. అక్కడ 4 రోడ్స్‌లో అయిపోగానే మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి శారదా బ్రిడ్జ్ డౌన్ నుంచి అయితే వస్తుంటే మాకైతే ఈయన కనిపించారు. ఆయనకి కూడా దుప్పటిచ్చేస్తే, "అమ్మ ఇంకా ఈ కిందన ఉంటారు ఫ్యామిలీస్‌తో. కొంచెం వాళ్ళకి కూడా వెళ్ళి హెల్ప్ చేయండి అమ్మ" అని చెప్పారు. మేమైతే కిందకి కూడా వచ్చాం. చూసారు కదా చిన్న పిల్లలతో అక్కడ చలిలో ఎలా ఉన్నారో. కొంచెం హెల్ప్ చేయండి. అంటే ఇక్కడ నా దగ్గరలో ఉన్న వాళ్ళకి నేను చేస్తున్నాను. మీకు కూడా ఎవరైనా దగ్గరలో అందుబాటులో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారని ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నేను ఇది ఒక్కటి చేద్దామన్నా సరే నా వల్ల అయిపోయే పని అయితే ఇది కాదు. డబ్బులు అయితే ఖర్చు పెట్టేస్తాం కానీ ఆ వీడియో తీయాలి చాలా ఉంటాయి కదండి. ఇదంతా మా టీం కష్టం అనమాట. మా టీం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు నాకు. అండ్ మా టీం కూడా చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. నేనైతే ఆవిడని అడిగేసాను, "అమ్మ నన్ను మా టీంని మంచిగా ఉండాలని ఆశీర్వదించండి అమ్మ" అని చెప్పేసి. చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దానికి మీరు చేయవలసిందల్లా ఒకటే, ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా అంటే మీకు దగ్గరలో ఉన్న మీ ఊరు కూడా వచ్చి హెల్ప్ చేయడానికి చూస్తాము. థ్యాంక్ యూ.